హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పుకు స్వాగతం సుస్వాగతం. మనం మన దేశపు వంటలు ఎన్నో రకాలు చేసుకుంటూనే ఉంటాం, కానీ విదేశీ వంటలు కూడా మనకు నచ్చేలా చేసుకోవడం మీకు నేర్పించడం నాకు చాలా ఇష్టం. అయితే ఈరోజు మీకోసం క్రెప్స్ అంటే మన దోశలు కూడా ఒక రకమైన క్రెప్సే. అయితే విదేశాల్లో మన మసాలా దోశ కనుక పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలామంది బ్రేక్ఫాస్ట్లో ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి మన దోశలు తింటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న క్రెప్స్ కూడా మనం నేర్చుకొని ఒకసారి ట్రై చేద్దాం. అయితే ఈరోజు మనం చేసేది స్టఫింగ్ క్రెప్స్, కాకపోతే ఇవి క్రిస్పీగా అలా కాకుండా సాఫ్ట్గా చక్కగా బేక్ చేసుకొని వీళ్ళు లంచ్లో కానీ డిన్నర్లో కానీ తింటారు. ఈ క్రెప్స్ చేయడం కోసం ముందు మనం బ్యాటర్ తయారు చేసుకుందాం. బ్యాటర్ అంటే మనం దోశ పిండి ఎలా వాడతామో వీళ్ళు కూడా మైదా పిండి గోధుమ పిండితోటి ఈ బ్యాటర్లు చేసుకుంటారు. అయితే ఈ క్రెప్స్ అనేవి తీయగా చేసుకోవచ్చు, మామూలుగా మనం సేవరీ అంటారు. సేవరీ అంటే ఉప్పు కారం వేసి చేసుకునేవి, అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం ఉప్పు కారం వేసుకుని చేసుకునే అది నేర్చుకున్నాం. అయితే ముఖ్యంగా ఇందులో ఈ బ్యాటర్కి మనం కోడిగుడ్లు వాడుతున్నాం. అయితే ఒక 2 కోడిగుడ్లు తీసుకొని మనం ఇలా పగలు కొట్టేసుకుందాం. పగలు కొట్టి దాంట్లో చిటికెడంతా ఉప్పు వేసుకుందాం. చిటికెడంతా ఉప్పు, మన టాటా సాల్ట్ కొంచెం వేసుకొని ఫస్ట్ వీటిని చక్కగా బీట్ చేసుకుందాం. ఈ మిక్స్చర్ తోటి మనం క్రెప్స్ చేయబోతున్నాము. అయితే మంచిగా ఫస్ట్ కోడిగుడ్లని ఇలా బీట్ చేసేసిన తర్వాత దీంట్లో గోధుమ పిండి అలాగే మైదా పిండి, సగం కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి, కావాలనుకుంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. సో ఇందులో వేసి ఇందులో కొంచెం అంత నూనె వేయడం వల్ల మనకి క్రెప్స్ మంచిగా వస్తాయి. సో వేసేసుకొని చక్కగా దీన్ని కలిపేసుకొని, ఇది కలిపేటప్పుడు ఉండలు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలిపిన తర్వాత దీంట్లో పాలు కూడా వేసుకొని కొంచెం పాలు వేసి కలిపేద్దాం. ఇది మన దోశ పిండిలా చిక్కగా కాకుండా కొంచెం పలసగా చేసుకోవాలి. సో మరి కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసుకుందాం ఇందులో, కానీ వాళ్ళు ఎక్కువగా పాలతోటే చేసుకుంటారు. చేసుకొని మనం మంచిగా దీన్ని కలిపేసుకుందాం. మరీ చిక్కగా కాకుండా కొంచెం నీళ్లు పోసుకొని మనం అడ్జస్ట్ చేసుకుందాం. అయితే ఈ బ్యాటర్ ముందుగానే ఎందుకు చేశానంటే, ఇలా బ్యాటర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కనుక ఒక అరగంట పెట్టుకొని తర్వాత క్రెప్స్ చేసుకుంటే మీ క్రెప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఉంది బ్యాటర్. ఇది దీంట్లో ఉప్పు కూడా మనం చక్కగా వేసేసుకున్నాము. ఇది తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మరి దీని లోపల స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం మొదటి స్టెప్ మనం బ్యాటర్ తయారు చేసేసుకున్నాము. అయితే ఈ ప్యాన్ కేక్స్ తర్వాత చేసుకుందాము. దాంట్లో వాడే స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఆయిల్, అంటే ఇందులో ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడతారు. ఆలివ్ ఆయిల్కి ఒక మంచి సువాసన ఉంటుంది. కావాలంటే మీరు ఏ ఆయిల్ అన్నా వాడుకోవచ్చు. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లో కొంచెం సన్నగా తరిగిన గార్లిక్ వేసేసుకుందాం. గార్లిక్ వేసి కొంచెం ఇలా వేగుతున్నప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. వేసి చిటికెడంత ఉప్పు, కానీ ఉప్పు దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ డిష్లో మనం పాలకూర వాడుతున్నాం. పాలకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి. అవసరం అనుకుంటే తర్వాత వేసుకుందాం. అలాగే ఇందులో మనం కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఇందులో మష్రూమ్ కూడా ఇందులో కొంచెం వేసుకున్నాను. అయితే మష్రూమ్లో నుంచి కొంచెం తేమ బయటకు వచ్చేసి మంచి సువాసన వచ్చేస్తుంది. ఇక్కడ కార్ను, మష్రూము అలాగే స్పినచ్ ఇవన్నీ మంచి కాంబినేషన్. అయితే మనం ఇందులో కొంచెం స్పినచ్, అయితే ఈ పాలకూరని నేను కొంచెం వేడి నీళ్ళలో కొంచెం అంతా బ్లాంచ్ చేశాను. బ్లాంచ్ చేయడం అంటే పాలకూర ఆకుని వేడి నీళ్ళలో వేసి తర్వాత తీసేసి దాన్ని చక్కగా చాప్ చేసుకోవడం.
దాన్ని బ్లాంచింగ్ చేసుకోవడం అంటారు. బ్లాంచింగ్ చేసేసి ఇలా చక్కగా చాప్ చేసేసుకున్నాను. ముందే చెప్పాను కదా పాలకూరలో కొంచెం సహజంగానే ఉప్పు ఉంటుందని. మరి ఎక్కడైతే పాలకూర వేస్తామో అక్కడ గార్లిక్ తప్పకుండా వేస్తాం. గార్లిక్తో పాటు కొంచెం మనం జాజికాయ అంటే నట్మెగ్ ఉంది కదా, ఈ నట్మెగ్ను కూడా ఈ పాలకూరతో వేసుకుంటే బాగుంటుంది. అట్లా అని చెప్పి ఎక్కువ వేయకూడదు, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. కొంచెంగా ఇలా లైట్గా గ్రేట్ చేసుకుందాం. చూడండి మన జాజికాయ కొంచెం వేసాను, వేసేసి దీన్ని కలిపేసుకుందాం. 2 నిమిషాల్లో మన ఈ మసాలా రెడీ అయిపోయింది. మీకు కావాలంటే మనకి నచ్చేలా ఉండాలంటే కొంచెం అంత గరం మసాలా కూడా ఇందులో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెంగానే వేసుకోండి. ఇప్పుడు సూపర్గా ఉంది. స్టవ్ కట్టేస్తాను. స్టవ్ కట్టేసి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసుకుందాం. ఆహా, తప్పకుండా రుచి చూడండి. ఎందుకంటే ఇది రుచిగా ఉంటేనే మన క్రెప్స్ లోపల పెట్టినప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే దోశ ఎంత రుచిగా ఉన్నా దాని లోపల మసాలా సరిగ్గా లేదనుకోండి, మనకి మసాలా దోశ అంత రుచిగా కనపడదు. అలాగే ఈ మసాలాను కూడా టేస్ట్ చేసుకొని తర్వాత పక్కన పెట్టి కొంచెం చల్లార్చుకుందాం. మనం దోశ పోసుకునేటప్పుడు ఎప్పుడు ముందు నూనె పెట్టకండి. ఎందుకంటే దోశ మనకి మంచి షేప్ రాదు, కలర్ రాదు. అందుకని చెప్పి దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా పెనాన్ని చక్కగా మంచిగా డ్రైగా ఉండాలి, కొంచెం కూడా నూనె లేకుండా క్లీన్ చేయాలి. కానీ ఇది మనం మైదా పిండితో క్రెప్స్ చేస్తున్నాం కదా, దీనికోసం కూడా నూనె ఎక్కువ ఉంటే మంచిది కాదు. ఒక పేపర్ టవల్ మీద కొంచెం ఒక 2 చుక్కలు నూనె వేసేసుకుందాం. వేసుకొని తర్వాత ఈ పేపర్ని మనం ఇలా పెట్టి తుడవడానికి వాడదాం. ఇప్పుడు మన క్రెప్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇలా నాన్ స్టిక్ వాడినప్పుడైతే మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో ప్యాన్ రెడీగా ఉన్నప్పుడు మనకి ఎంత బ్యాటర్ కావాలో అంత తీసుకొని ఇలా వేసేసుకుందాం. వేసుకొని తర్వాత కావాలంటే కొంచెంగా ఇలా స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు. అంతే, మన క్రెప్ రెడీ అయిపోతుంది. మరీ థిక్గా కాకుండా కొంచెం మీడియం వచ్చేలా చేసుకుందాం. అయితే ఈ క్రెప్స్ మనం 2 పక్కల కుక్ చేసుకోవచ్చు. ఒక పక్కన కుక్ అయిన తర్వాత మనం ఇంకో పక్కకి కుక్ చేసుకుందాం. కొంచెం ఇలా అవ్విన తర్వాత దీన్ని తీసి ఇంకో పక్కకి తిప్పేసి ఇప్పుడు దీంట్లో మనం స్టఫింగ్ ఏదైతే చేసి పెట్టుకున్నామో ఇలా సెంటర్లో కొంచెం వేసేసి దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ క్రెప్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్లో ఫోల్డ్ చేసుకొని దీన్ని తీసుకొని మనం ప్లేట్లో ఇలా పెట్టేసుకుందాం. చూడండి, ఇలా మనకి తినేటప్పుడు ఒక 2-3 చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకొకటి కూడా వేసేసుకుందాం. ఈ క్రెప్స్ వేసుకొని కొంచెంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. దీన్ని 2 పక్కల కుక్ చేసుకొని తర్వాత దీంట్లో మళ్ళీ స్టఫింగ్ వేసుకుందాం. మనిషికి ఒక 2 ఉంటే సరిపోతుంది. ఈ క్రెప్స్ ఒక పక్కన కుక్ అయిన తర్వాత మనం రెండో పక్క కూడా ఇలా తిప్పేసుకుందాం. తిప్పేసుకొని దీంట్లో మళ్ళీ మన ఈ మిక్చర్ని ఒక పక్కకి వేసేసుకొని దీన్ని చక్కగా ఫోల్డ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ఒక పక్కకి తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత మనం ఈ క్రెప్స్ తీసుకొని ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకుందాం. చూడండి, ఒక క్రెప్ పైన ఇంకోటి పెట్టేశాను. ఇప్పుడు దీనిపైన మనం సాస్ పోసుకొని కొంచెం లైట్గా బేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్రెప్స్ చూసారు కదా, రెడీగా ఉన్నాయి. అయితే మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. అయితే ఇందులో స్పినచ్ ఇవి సాధారణంగా అవి వేసుకొని తింటూ ఉంటాను. నేనైతే కొన్నిసార్లు ఇంట్లో కూరలు మిగిలిపోయినా కానీ ఇందులో వేసేస్తూ ఉంటాను. చాలా చాలా బాగుంటుంది. దీనిపైన మనందరికీ నచ్చేలా కొంచెం టమాటో సాసు, అది కూడా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఒక ప్యాన్లో కొంచెం అంత నూనె తీసుకుందాం. నూనె తీసుకొని అందులో కొంచెం అంత గార్లిక్, మరి కొంచెం గార్లిక్ కూడా బాగుంటుంది టమాటోతో పాటు. కొంచెం గార్లిక్ తీసుకుందాం. కొంచెం గార్లిక్ తీసుకొని ఈ గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం టమాటా, అంటే దీనిపైన కొంచెం టమాటా వేసేసుకుందాం. మీకు కావాలంటే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అయితే ఈ టమాటాల పైన ఏం చేస్తామంటే ఈ టమాటాలని వేడి వేడి నీళ్ళల్లో వేసి తీస్తే దాని తొక్క ఈజీగా వచ్చేస్తుంది.
ఆ టమాటా వేసుకుంటే బాగుంటుంది. సో టమాటాలని కొంచెం, ఎందుకంటే తినేటప్పుడు మనకి నోట్లో అంటుకోకుండా ఉంటుంది. అయితే ఈ టమాటాలు కొంచెం మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి ఎంతో ఈజీగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అదే కనుక టమాటాల పైన తొక్కుందనుకోండి ఇంత ఈజీగా సాస్ లాగా అవ్వదు. వేసిన తర్వాత నాకు బాగా రుచిగా ఉండడం కోసం కొంచెం అంత కారం, కొంచెం అంత ధనియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు, మరి ఈ టమాటాల్లో కొంచెం పులుపు. ఈ టమాటాలు కొంచెం పుల్లగా ఉన్నాయి, కొంచెం తీయగా ఉంటే టమాటాలు పర్లేదు, కానీ కొంచెం పుల్లగా ఉంటే దీంట్లో కొంచెం అంత పంచదార కూడా ఇందులో వేసేసుకొని తర్వాత ఇలా కుక్ అవుతున్నప్పుడు మన బేసిల్ అంటే తులసాకు, ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. టమాటోతో పాటు చేసుకున్నప్పుడు ఇందులో కొంచెం అంత తులసాకు, ఇది ఎండిపోయిన బేసిల్ అన్నమాట, కొంచెం వేసుకొని అయితే ఇందులో మనం కొంచెం కుక్ అవ్వగానే స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి కొంచెం చల్లారుతున్నప్పుడు ఇందులో క్రీమ్ వేసుకుందాం. మరి వేడిగా ఉన్నప్పుడు వేయకండి, మన క్రీమ్ అంతా విరిగిపోతుంది. సో కొంచెం చల్లారుతున్నప్పుడు కొంచెం అంత క్రీమ్ వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చూద్దాం. ఎందుకంటే ఇది మళ్ళీ మనం బేక్ చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రంగా ఉంటే సరిపోతుంది. సో మరి ఒక్కసారి టేస్ట్ చెక్ చేస్తాను. భలే కమ్మగా ఉంది. అయితే ఈ క్రీమ్ వేసి మనం చేసుకున్న ఈ టమాటో మిక్చర్ని మనం ఈ క్రెప్స్ పైన వేసేసుకుందాం. ఇలా కొంచెం అంత వేసేసి దీనిపైన మనం చీజ్ని గ్రేట్ చేద్దాం. ఇవి పిల్లలు కనుక చూసారంటే ఎగిరి గంతులు వేస్తారు, ఎందుకంటే అద్భుతమైన రుచులు, అద్భుతమైన ఫ్లేవర్సు అన్నీ ఇందులో ఉంటాయి. మరీ ఎక్కువగా కూడా చీజ్ వేయలేదు. అంతే, దీన్ని తీసుకొని మన అవన్లో హై టెంపరేచర్ పెట్టేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు పెట్టేస్తే మంచి టెక్స్చర్ వస్తుంది. దాని తర్వాత వేడివేడిగా తింటే మళ్ళీ సూపర్గా ఉంటుంది. సో మరి అవన్లో పెట్టేసుకుందామా? కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం. వావ్, ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో, లైట్గా ఆ మంచి ఆరెంజిష్ కలరు. అలాగే మన టమాటాలు కూడా ఇంకా కొంచెం చక్కగా జ్యూసీగా అయిపోయి, ఈ టమాటాలు దీంట్లో టేస్టే కాదు జ్యూసీనెస్ కూడా ఇస్తుంది. అలాగే మంచి చీజ్ కూడా మెల్ట్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ క్రెప్స్ మనం చూసామనుకోండి, లోపల స్టఫింగ్ చూడండి. ఇది మీకు ఇందాకే చెప్పాను కదా, మీరు ఈ పాలకూర, ఈ మష్రూమే కాదు, మన ఇంట్లో ఏమన్నా కూరగాయలు కూడా కొన్నిసార్లు మనకి కూరగాయలు మిగిలిపోతే కూడా ఫ్రెష్గా పిల్లలకి ఎలా పెట్టాలి, లేకపోతే ఫ్రెష్ చేసి ఎలా పెట్టాలంటే ఇదొక స్టైల్. వంకాయ కూర ఇలాంటివన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సో మరి ఈ సాస్ కూడా కొంచెం వేసుకొని, ఆహా, ఓ చాలా వేడిగా ఉంది, కానీ దీంట్లో వచ్చే సువాసన అంతా ఇంత కాదు, సూపర్ అంటే సూపర్. కానీ ఆహా, టమాటాలు కూడా చాలా మంచి రుచి ఇచ్చింది. మంచి కలర్స్ కూడా, గ్రీను, ఎల్లో, రెడ్ అన్ని రకాలుగా భలే సూపర్గా కనిపిస్తుంది కదా. మరి ఆలస్యం ఎందుకు, మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా చేసేసుకోండి, అందరూ వారే వానండి. విదేశీ దోశ టైప్ క్రెప్స్, అది కూడా మష్రూమ్ పాలకూరతో స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కోడిగుడ్లు, కొద్దిగా ఉప్పు వేసి బీట్ చేసుకోవాలి. అందులో గోధుమ పిండి, మైదా పిండి, కొద్దిగా నూనె, అలాగే కొన్ని పాలు పోస్తూ పల్చగా బ్యాటర్లా కలిపి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఒలివ్ ఆయిల్ వేడి చేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, స్వీట్ కార్న్, మష్రూమ్ ముక్కలు, బ్లాంచ్ చేసిన పాలకూర, జాజికాయ పొడి వేసి వేయించుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని వేడి పెనం పైన దోశలాగా పోసి ఒకవైపు కుక్ అయిన తర్వాత మష్రూమ్ స్టఫింగ్ చేసి ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి ముక్కలు, టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి, ఉప్పు, పంచదార, బేసిల్ వేసి కుక్ చేసి అందులో క్రీమ్ వేసి కలిపి
క్రెప్స్ పైన స్ప్రెడ్ చేసి పైనుంచి కొంచెం చీజ్ తురుము వేసి ఓవెన్లో ఒక 5-6 నిమిషాల పాటు బేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకోసం రాగిని ఒక స్పెషల్ వంటకం చూపించబోతుంది, మరి చూసేద్దామా? ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి సింపుల్ అయిన చట్నీ, అది కూడా కర్రీ లీవ్స్తో. కర్రీ లీవ్స్ అంటే మన కరివేపాకుతో. కరివేపాకు హెయిర్కి చాలా మంచిది, చాలా ఎక్కువగా తినాలని చెప్తూ ఉంటారు. సో మరి కరివేపాకుతో ఈరోజు మరి పచ్చడి చేయబోతున్నాను. ఈ చట్నీకి కావాల్సింది చాలా ఎక్కువగా కరివేపాకు. ఈ కరివేపాకు పచ్చడికి మీరు లేత కరివేపాకు తీసుకుంటే బాగుంటుంది. సో మరి ఇక్కడ కరివేపాకు, అలాగే కాస్త చింతపండు, అలాగే పొట్టు మినపప్పు. ముందుగా మనం కొంచెం పెనం వేడి చేసి ఇందులో ఈ గుండు మినపప్పు, ముందుగా ఈ గుండు మినపప్పు వేసుకొని కాసేపు మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుందాము స్లో ఫ్లేమ్లో. ఈ పొట్టు మినపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం తగినంత కారం కోసం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా ఎండుమిరపకాయలు వేసుకోండి. చింతపండు టేస్ట్కి తగ్గట్టు, మీకు ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టు మీరు కాస్త చింతపండు వేసుకోండి. అలాగే కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఒక నిమిషం పాటు ఇవి కూడా వేగనిద్దాం. మీరు కావాలంటే ఫస్ట్ ఈ పొట్టు మినపప్పుని వేయించుకొని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఎండుమిరపకాయ, అలాగే కొత్తిమీర, అలాగే చింతపండు మీరు తర్వాత వేయించుకున్నా పర్వాలేదు, లేదంటే అన్నీ ఒకటేసారి వేయించుకున్నా పర్వాలేదు. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేయటమే. మరి కరివేపాకు అన్నాను, ఏంటి కరివేపాకు కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాము. గ్రైండర్లో రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు కరివేపాకుని గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఇది చల్లారే లోపల మనం తాలింపు వేసుకుందాము. మరి ఈ తాలింపు కంపల్సరీగా నువ్వుల నూనెతోనే ఉండాలి, చక్కటి టేస్ట్ వస్తుంది. సో మరి ఒక చిన్న టీ స్పూన్ నువ్వుల నూనె, ఇందులో మీరు కావాలంటే మీకు కావాల్సినట్టు మీరు తాలింపు వేసుకోవచ్చు. కాస్త జీలకర్ర వేస్తున్నాను, అలాగే ఆవాలు, అలాగే శనగపప్పు కూడా కొంచెం క్రంచీనెస్ కోసము, మినపప్పు కూడా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంగువ వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. సో మరి ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. మరి ఇక్కడ తాలింపు రెడీగా ఉంది, అలాగే మన గ్రైండర్లో చల్లారిపోయింది. ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు, ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవటమే. తగినంత సాల్ట్ మర్చిపోకండి, మన టాటా సాల్ట్, మరి కాస్త పొడైన తర్వాత ఒక్కసారి మీరు కావాలంటే సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి, అలాగే కారం కూడా సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేద్దాం. చూడండి, మీకు కావాలంటే ఇలా పొడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది, లేదంటే ఇలా వాటర్ వేసుకొని మీరు చట్నీలా కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చేస్తాను నేను. వావ్, చాలా బాగుంది. పచ్చి కరివేపాకు వేసాం కదా, ఏ మాత్రాన మనం పచ్చి కరివేపాకు వేసుకున్నట్టు లేదు. ఇంకాస్త వాటర్ వేసుకుందాం, కొంచెం బరకుగా ఉంది. మీకు పేస్ట్గా కావాలి అని అంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కాసేపు ఎక్కువసేపు మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరి తగినన్ని నీళ్ళు పోసేసుకొని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి,
ఎంత చక్కగా గ్రీన్ కలర్గా ఉంది ఈ చట్నీ. మరి ఈ చట్నీ ఒక బౌల్లో తీసేసుకొని మనం తాలింపు వేసుకోవటమే. ఈ చట్నీ మీకు దోశకి, ఇడ్లీకి తినొచ్చు. చపాతీకి చేసిన తర్వాత ఇలా రుద్దేసేయండి, రోల్ చేసి ఇవ్వండి పిల్లలకి, హ్యాపీగా తింటారు. మరి ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసుకుందాము. నేను కరివేపాకు తాలింపులో వేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కరివేపాకుతోనే ఈ చట్నీ చేశాం కదా, అందుకనే నేను కరివేపాకు వేయలేదు. మీరు కావాలంటే తాలింపులో కరివేపాకు వేసుకోండి, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. సో నేనైతే వెయిట్ చేయలేను అన్నంతో ఎంజాయ్ చేయడానికి, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇలాగే ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది. కొంచెం ఎక్స్ట్రాగా నేను గ్రైండ్ చేసుకున్నాను కదా, మంచిగా చట్నీ లాగా సాఫ్ట్గా ఉంది. మీ స్పెషల్ రెసిపీ కూడా మన వారవ వంటల్లో పాల్గొవచ్చు. మీరు మీ ఫేవరెట్ రెసిపీ మాకు పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మరి రేపు కూడా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం, అది కూడా సరికొత్త వంటలతో. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.